హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గరికి అయితే ఇప్పుడు పానాసోనిక్ టీవీ వచ్చిందనమాట. పానాసోనిక్ 43 ఇంచెస్ మోడల్ అయితే ఇదనమాట. ఓకేనా, దీని ప్రాబ్లం చూసుకుంటే డిస్ప్లే అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ బార్డర్ లాగా వచ్చి ఇక్కడ లైన్స్ లాగా ఉందన్నమాట. పిక్చర్ లేదు ఇట్లయితే అడ్డంగా ఇలాగే ఇది మొత్తం పిక్చర్ లేదనమాట. దీని ప్రాబ్లం చూసుకుంటే మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ బోర్డులో ఇక్కడ చూడండి మొత్తం వాటర్ డ్యామేజ్ ఉంది. చూడండి ఇక్కడంతా రస్ట్ పట్టింది ఫుల్గా. ఇక్కడ ఇది కూడా చూడండి, ఇది రస్ట్ పట్టేసింది, ఇక్కడ రస్ట్ పట్టేసింది అనమాట. ఇప్పుడైతే మనము ఈ పక్క అయితే రస్ట్ పట్టింది కదా, ఇటు సైడ్ రిమూవ్ చేసి పిక్చర్ చెక్ చేద్దాం. మా పిక్చర్ అన్నా కరెక్ట్గా ఉందా లేదా అనేసి. ఇప్పుడైతే అప్లై చేయి. ఇప్పుడైతే నేను వన్ సింగిల్ సైడ్ అన్నది రిమూవ్ చేశాను అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు బర్నైల్ సైడు. ఇక్కడ చూడండి పిక్చర్ అనేది ఇక్కడ వచ్చిందనమాట. ఇక్కడ చూడొచ్చు పిక్చర్ అనేది కూడా ఏ విధంగా వచ్చిందో. అంటే మనకు ప్రాబ్లం వచ్చేసి ఎట్ సైడ్ ఉందంటే ఇట్ సైడ్ అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్ వస్తుంది, ఇక్కడ వైట్ బార్డర్ కనిపిస్తుందా, ఇది డిఫరెంట్ ఉంది, ఇది డిఫరెంట్ ఉంది, మిడిల్లో డిఫరెంట్ ఉందన్నమాట. అది కాకుండా లైన్ వస్తుంది, అంటే మనకి కాఫ్ ఐసీ కూడా ఫాల్ట్ ఉంది. ఇక్కడ ఈ వాటర్ డ్యామేజ్ ప్లస్ ఈ కాఫ్ ఐసీ. ఇప్పుడు ఈ స్కాలర్ బోర్డు ఈ ఐసీని రీప్లేస్మెంట్ చేసి అప్పుడు పిక్చర్ అలా వస్తుందో చూద్దాం. ఓకేనా, కాఫీ చాలా బెల్లు ఉన్నది దీంట్లో. ఇస్మాయిల్ మనకైతే ఇంతకు ముందు పిక్చర్ అన్నది అబ్నార్మల్లో ఉంది కదా. ఇప్పుడు చూడొచ్చు మనం అన్నది ఏమేమి చేంజ్ చేసామో. ఇక్కడ చూడొచ్చు ఈ స్కానర్ బోర్డు పూర్తిగా అన్నది రస్ట్ పట్టిపోయింది కదా. ఇది అండ్ ఇది ఇంకా ఈ ఐసీ అన్నది పూర్తిగా పోయిందనమాట. ఈ కాప్ ఐసీ ఇక్కడ మిడిల్ ఐసీ అని చెప్పాను అనమాట ఇంతకు ముందు మీకు. ఈ మిడిల్ ఐసీ ఇప్పుడు చూడండి, ఈ మిడిల్ ఐసీ ఈ స్కానర్ బోర్డు, ఈ బోర్డు ఇది మార్చామన్నమాట. ఇప్పుడు చూడొచ్చు మీరు ఇక్కడ రస్టింగ్ ఏమైనా ఉందేమో అనేసి. ఇంతకుముందు చూస్తే ఫుల్ రస్టింగ్ ఉందన్నమాట ఇక్కడంతా, ఇక్కడ మొత్తం అంతా. ఇప్పుడైతే మనం దీన్ని రీప్లేస్మెంట్ చేసామన్నమాట. ఇది ఐసీని మనకైతే ప్యానల్ అయితే ఫస్ట్ క్లాస్గా రెడీ అయిందనమాట. చూడొచ్చు మీరు. వీళ్ళైతే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.